ఒక చిన్న పల్లెటూరు. అందులో ఒకతను కొండ ప్రాంతంలో రాళ్ళు కొట్టుకుంటూ వచ్చిన డబ్బుతో జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. అతనికి తన లైఫ్లో ఎలాంటి బాధలు లేవు. రోజంతా కష్టపడేవాడు. వచ్చిన డబ్బుతో కొంచెం సేపు సరదాగా తన ఫ్యామిలీతో గడిపి ప్రశాంతంగా నిద్రపోయేవాడు. అయితే ఒకసారి అతను తన పని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. దారిలో అతనికి మనసులో ఒక ఆలోచన వస్తుంది. నాది కూడా ఒక బతుకేనా, పొద్దున నుండి సాయంత్రం వరకు కష్టపడితే కొంచెం డబ్బు వస్తుంది, దానితో కష్టంగా ఇల్లు గడుస్తుంది. ఏదైనా ఒక అద్భుతం జరిగి నేనేమనుకుంటే అది అయ్యేలా నాకు ఏదైనా శక్తి వస్తే బాగుండు అనే ఆశ కలుగుతుంది. అలానే ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి ఎప్పటిలా భోజనం చేస్తాడు. కానీ అతని ధ్యాస అంతా ఆ భోజనం మీద కాకుండా అతని ఆలోచనల్లోనే ఉంటుంది. ఇంకా అవే ఆలోచనలతో పడుకొని నిద్రపోతాడు. కొంచెం సేపు తర్వాత అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో అతను రోజిట్లా పని పూర్తి చేసుకొని వస్తూ ఉంటే దారిలో అతనికి ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. దాన్ని చూసి, అబ్బా, ఈ బిల్డింగ్ ఎంత బాగుందో, దీనికి నేను ఓనర్ అయితే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటాడు. అతను అలా అనుకోగానే ఆ ఇంటికి ఓనర్ అయిపోతాడు. అతనికి ఆ ఇంటికి ఓనర్ అయ్యాడు అని అంటే నమ్మబుద్ధి కాదు. ఇంకా అతని ఆనందానికి హద్దులే ఉండవు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు ఉండదు. ఈలోపు అతనికి బయట నుండి జనాలు అరుస్తూ కేకలేస్తూ ఉండే శబ్దం వినిపిస్తుంది. అది విని బయటకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద ర్యాలీ జరుగుతూ ఉంటుంది. అందులో ఒక రాజకీయవేత్త చేతులు ఊపుతూ కనిపిస్తాడు. అతన్ని చూడడానికి జనాలు తప్పించిపోతూ ఉంటారు. అది చూసి ఆ వ్యక్తికి, ఇతను నాకంటే గొప్పవాడిలా ఉన్నాడే, నేను కూడా ఇతనిలా గొప్పవాడినైతే ఎంత బాగుండో, అంత పవర్ నాకు ఉంటే బాగుండు అని అనుకుంటాడు. అతను అలా అనుకోగానే అతను పాలిటీషియన్ అయిపోతాడు. ఆ జనాలు కేకలు అరుపులు అన్నీ చూస్తూ ఆనందించేలోపు ఆ ఎండ దెబ్బకు నిలబడలేక కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు అతని మనసులో మళ్ళీ, ఈ పాలిటీషియన్ కంటే సూర్యుడు గొప్పవాడు అనుకుంటా, నేను ఆ సూర్యుడినైతే ఎంత బాగుండో అని అనుకుంటాడు. అలా అనుకోగానే అతను సూర్యుడిలా మారిపోతాడు. అతనికి ఆనందంతో పిచ్చి లేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అతని వల్లే ఈ ప్రపంచానికి వెలుగు వస్తుంది, నా వెలుగుని ఎవ్వరూ ఆపలేరు అని అనుకుంటాడు. కానీ ఈ ఆనందం కూడా ఎక్కువసేపు ఉండదు. ఈలోపు మబ్బులు వచ్చి సూర్యుడిని కప్పేస్తాయి. అప్పుడు అతను, ఈ సూర్యుని కంటే బలవంతులు కూడా ఉన్నారా? ఇంకా వెంటనే అతనికి మళ్ళీ ఒక ఆలోచన, నేను ఈ మబ్బులు అయితే ఎంత బాగుండో అని. అలా అనుకోగానే అతనికి మబ్బులుగా మారిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా అతను, అబ్బా, ఎంత బాగుందో, ఇంకా నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అని సంతోషిస్తూ ఉంటాడు. ఆ సంతోషం కూడా ఎక్కువసేపు ఉండదు. కొంచెం సేపు తర్వాత ఒక పెద్ద గాలి వీస్తుంది. ఆ గాలి వల్ల మబ్బులన్నీ చెదిరిపోతాయి. ఈ గాలికి ఇంత పవర్ ఉందా, నేను గాలి అయితే ఎంత బాగుండో అనుకుంటాడు. వెంటనే గాలిలా మారిపోతాడు. ఇంకా అతనికంటే బలశాలి ప్రపంచంలోనే లేడు. నేను కావాలంటే ప్రశాంతంగా వీయగలను, ఎంతటి తుఫాన్నైనా సృష్టించగలను, దేన్నైనా చెరపగలను అనుకుంటాడు. ఇంతలోకే అతని ముందుకు ఒక పెద్ద కొండ వస్తుంది. అతను తన బలం మొత్తం ఉపయోగించినా కూడా ఆ కొండ నించు కూడా కదపలేకపోతాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఈ ప్రపంచంలో గాలి కంటే బలమైనది ఏదైనా ఉంది అంటే అది ఈ కొండ మాత్రమే. అయ్యో, నేను ఈ కొండ అయితే ఎంత బాగుండు అని అనుకుంటాడు. వెంటనే కొండలా మారిపోతాడు. ప్రతిసారిలా ఈసారి కూడా అతని ఆనందం ఎక్కువసేపు నిలవదు. అదే సమయంలో అతనికి బాగా తెలిసిన పరిచయం ఉన్న ఒక శబ్దం వినిపిస్తుంది. దాంతోపాటు అతనికి నొప్పి వేయడం మొదలవుతుంది. ఎవరో అతన్ని కొడుతున్నట్టు, పగలగొడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ నొప్పిని భరించలేకపోతాడు, అరుస్తాడు. అప్పుడే అతని మనసులో, ఈ పర్వతాన్ని పగలగొట్టగలిగే దమ్మున్నోళ్ళు కూడా ఉన్నారా, నేను అది అయ్యుంటే బాగుండు అనుకుంటాడు. కానీ ఈసారి మాత్రం అతను ఏమనుకున్నాడో అది అవ్వలేకపోతాడు. ఏడుస్తాడు, అరుస్తాడు, అతని సాయశక్తులా ప్రయత్నిస్తాడు. కానీ ఈసారి అతను అనుకున్నది అవ్వలేడు.
అతనికి ఆ నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది, భరించలేకపోతుంటాడు. ఆ నొప్పికి అతనికి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా అతనికి అద్దం కనిపిస్తుంది. ఆ అద్దంలో చూస్తూ అసలు ఈసారి నేను అనుకున్నది ఎందుకు అవ్వలేకపోయాను అని అనుకుంటాడు. ఎందుకంటే నిజ జీవితంలో అతను అదే కాబట్టి. ఫ్రెండ్స్, ఒకళ్ళ లైఫ్ ఇంకొకళ్ళకి ఎప్పుడూ ఈజీగానే సూపర్గానే అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. ఒక్కసారి వాళ్ళ ప్లేస్లో ఉంటే కదా తెలుస్తుంది. అసలు ఎందుకు ఈ కంపారిజన్ ఎందుకు? మీరు ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళలా అవ్వాలనుకుంటే మీరు కాపీ చేసినట్టు అవుతుంది, అంతేకాని మీరు యూనిక్ అవ్వరు కదా, మీరు స్పెషల్ అవ్వరు కదా. ఈ కంపారిజన్ ప్రాసెస్లో మీరు మిమ్మల్ని కోల్పోయినట్టే కదా, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే. అసలు మీకు అర్థం కావట్లేదు మీరు ఎంత యూనిక్కో. అసలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు యూనిక్కే, ప్రతి ఒక్కళ్ళు స్పెషలే, మీరు బెస్ట్. మిమ్మల్ని ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. కంపేర్ చేసుకోవాలి అనుకుంటే మీతో మీరు కంపేర్ చేసుకోండి. లాస్ట్ ఇయర్లో, లాస్ట్ మంత్లో, నిన్నట్లో మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీరు ఎలా ఉన్నారు, ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకున్నారు, అలా కంపేర్ చేసుకోండి. మీ థింకింగ్లో, హెల్త్ వైజ్, కెరియర్ వైజ్, ఇన్కమ్ వైజ్, ఇలా మీతో మీరు అన్నిట్లో కంపేర్ చేసుకోండి. ఇది హెల్దీ కంపారిజన్. దీనివల్ల నిజంగా మీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంతేకాని వీళ్ళు నాకంటే బాగున్నారే, వాళ్ళకేంలే, వాళ్ళ లైఫ్ బెస్ట్, అతని లైఫ్ నాకుంటే బాగుండేది, ఇలా కాదు. అసలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకా ఎక్కువైపోయింది. అవతలి వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం ఆపేయండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నా, మీరు యూనిక్, మీరు స్పెషల్, మీరే బెస్ట్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.